చెప్తాను. 21 గురుభ్యో నమః. 21/11/2023 అనిబిసెంట్ గారు రాసిన ది ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకంలో నుంచి యాస్ట్రల్ ప్లేన్ గురించి లక్ష్మీ మేడం గారు చదివి వివరిస్తారు. నిన్న యావరేజ్ అంటే లో లెవెల్లో ఉన్న వ్యక్తి యొక్క స్థితి చెప్పారు. అంటే వాళ్ళు ఒకంతట కళ్ళు తెరవరు, వాళ్ళకి అది వచ్చినట్టు కూడా తెలియదు, కామలోకంలో ఎక్కడున్నామో పరిసరాలు తెలియకుండా ఉంటారు అని. వాళ్ళకేమోని కోర్స్ మ్యాటర్తో ఉంటుందని, అంటే అలాంటి హింసాత్మకమైన వైబ్రేషన్స్తో ఉన్నవాళ్ళు ఆ మ్యాటర్ కూడా అలాగ ఉంటుంది. అదే ఒక యావరేజ్గా ఉన్నటువంటి నైతికంగాను బుద్ధి బాగా వికసించినటువంటి యాస్ట్రల్ బాడీ అది ఎలా ఉంటుందంటే ఎక్కువ పురోగతి చూపిస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ లార్జర్, చాలా పెద్ద సైజులో ఉంటుంది. దాంట్లో ఉన్న మెటీరియల్స్ అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట. వాటి యొక్క క్వాలిటీలో ద ప్రెజెన్స్ ఆఫ్ ద రేరర్ కైండ్స్, అంటే చాలా అరుదుగా ఉన్నవి, గివింగ్ ఏ సర్టన్ లూమినస్ క్వాలిటీ, ఒక కాంతివంతమైన లక్షణంతో ఆ మొత్తం అంతా ప్రకాశిస్తుంది. వైల్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద హయ్యర్ ఇమోషన్స్, ఉన్నతమైనటువంటి ఇమోషన్స్ అంటే ఉద్రేకాలు, అంటే ఏంటి, కారుణ్యం అలాంటివి, దయ, సెన్స్ ప్లేయింగ్ త్రూ ఇట్ బ్యూటిఫుల్ రిపుల్స్ ఆఫ్ కలర్, అంటే ఉన్నతమైనటువంటి ఇమోషన్స్ సౌందర్యమైనటువంటి కెరటాలతో ఉన్న కలర్స్తో ఉంటాయి. దీని యొక్క అవుట్లైన్ అనేది చాలా క్లియర్గాను నిశ్చయంగాను ఉంటుంది. వేగ్గా ఉండకుండా ఇటు అటు మారుతున్నట్టుగా ఉండదు. అదే అంటే ఇంతకు ముందున్న శరీరంలాగా. అండ్ ఇట్ assumes that likeness of its owner, అంటే తన ఓనర్ ఎలా ఉన్నాడో ఆ విధంగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆబ్వియస్లీ బికమింగ్ ఏ వెహికల్ ఫర్ ద ఇన్నర్ మ్యాన్, అంటే అంతర్గతమైన మనిషి యొక్క వెహికల్గా ఉంటుంది. విత్ గుడ్ డెఫినిట్ ఆర్గనైజేషన్, అంటే మంచి నిశ్చయమైనటువంటి వ్యవస్థతో, స్థిరత్వంతో ఉంటుంది. ఏ బాడీ ఫిట్ అండ్ రెడీ టు ఫంక్షన్, అది ఎలా ఉంటుంది, పని చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ ఏబుల్ టు మెయింటైన్ ఇట్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిజికల్, భౌతిక శరీరం కంటే అది వేరేగా ఉండగలుగుతూ ఉంటుంది. వైల్ రిటైనింగ్ గ్రేట్ ప్లాస్టిసిటీ, అంటే ప్లాస్టిసిటీ అంటే అది సంకోచాలు చెందగలుగుతూ ఉంటుంది. అది ఎట్ హ్యాస్ ఏ నార్మల్ ఫామ్, అయినా దానికి ఒక నార్మల్ రూపం ఉంటుంది. టు విచ్ ఇట్ కంటిన్యూస్లీ రికర్స్ వెన్ ఎనీ ప్రెషర్ ఈజ్ రిమూవ్డ్ దట్ మే హ్యావ్ కాజ్డ్ ఇట్ టు చేంజ్ ఇట్స్ అవుట్లైన్, దాని మీద ఉన్నటువంటి ప్రెషర్ తొలగగానే అది దాని అవుట్లైన్ని మళ్ళీ మార్చుకుని మళ్ళీ డెఫినిట్ రూపంలో ఉంటుంది. అంటే ఇది ఇక్కడ ఏంటంటే యావరేజ్ మనిషికి అంతకు ముందు వ్యక్తికి అంత ఏంటి క్లియర్గా ఉండదు, డెన్స్ మ్యాటర్తో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి ఏది నిశ్చయంగా ఉండదు, అవన్నీ చెప్పారు. ఇక్కడ అలా కాకుండా అది చాలా, అంటే అవుట్లైన్ కూడా క్లియర్గా ఉంటుందని, అది స్థిరంగా ఉంటుంది, అది ఎప్పుడు కూడా ఫంక్షన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఎక్కువ ప్లాస్టిసిటీ అంటే సంకోచ వ్యాకోచాలు కలిగి ఉంటుంది, అయినా కూడా దానికి నార్మల్ రూపం ఉంటుంది. అది కంటిన్యూస్గా ఏ రకమైన ప్రెషర్ వచ్చినా సరే అది తొలగించుకుంటూ మళ్ళీ దాని యొక్క ఒక అవుట్లైన్ని పొందుతూ ఉంటుంది. ఇట్స్ యాక్టివిటీ ఈజ్ కాన్స్టెంట్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ పెర్పెచువల్ వైబ్రేషన్, అంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది అది దాని యొక్క పని, అందుకని నిరంతరాయమైన వైబ్రేషన్స్ ఉంటాయి. అంతులేనటువంటి మార్పులు, రకరకాల మార్పులు కలర్స్లో కూడా ఉంటాయి. అండ్ ద వీల్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్, అక్కడ ఉన్నటువంటి ఆ చక్రాలు కూడా క్లియర్గా కనిపిస్తాయి. దో నాట్ యెట్ ఫంక్షనింగ్, అవి పని చేయకపోయినా కనిపిస్తాయి. హెన్స్ ద స్టూడెంట్ విల్ నోట్ ద ప్రిడామినెన్స్ ఆఫ్ ద రాజసిక్ గుణ, ద క్వాలిటీ ఆఫ్ యాక్టివిటీ ఇన్ నేచర్, అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే వీళ్ళకి రాజసిక్ గుణ ఉంటుంది,
అందుకని క్వాలిటీ ఆఫ్ నేచర్ యాక్టివిటీ యొక్క ఏమిటి అంటే రాజగుణం. ఇట్ రెస్పాండ్స్ క్విక్లీ టు ఆల్ ద కాంటాక్ట్స్ కమింగ్ టు ఇట్ త్రూ ద ఫిజికల్ బాడీ. భౌతిక శరీరం నుంచి వచ్చిన అన్ని కాంటాక్ట్స్కి ఇది రెస్పాన్స్ ఇస్తుంది. అండ్ ఈ స్టర్డ్ బై ద ఇన్ఫ్లుయెన్సెస్ రెయిన్డ్ ఆన్ ఇట్. అంటే అంతేకాకుండా దాని మీద వచ్చిన ప్రభావాలకు అది బాగా చలించిపోతూ ఉంటుంది. ఫ్రమ్ ద కాన్షియస్ ప్రాంప్టర్ ఆఫ్ ద బాడీ టు యాక్టివిటీ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ బీయింగ్ మూవ్డ్ బై ఇట్. అంటే ఇప్పుడు వ్యక్తిగా మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చలనాలకి అది కూడా దానికి తగ్గట్టుగా వైబ్రేట్ అవుతుంది. దాని నుంచి ఏది తొలగించుకోకుండా, అంటే స్టిమ్యులేటింగ్ ఇట్ టు యాక్షన్ అండ్ కాజింగ్ ఇట్ టు బికమ్ ది ప్రాంప్టర్ ఆఫ్ ద బాడీ. ఆ బాడీకి ప్రాంప్ట్ చేసేటట్టుగా తయారవుతుంది. అది పని చేయడానికి కావలసిన యాక్టివిటీని ఇస్తుంది. దాని చేత కదిలించడమే కాదా, బాడీని కదిలించేటటువంటి ప్రాంప్ట్ గా కూడా ఇది పనిచేస్తుంది, ప్రాంప్టర్ గా. దీని యొక్క పవిత్రత అన్నది సేమ్ లైన్స్ యాజ్ ఇన్ ద మొదటి దాంట్లో లాగే ఇందులో కూడా ఉంటుంది. అంటే ఎక్స్పల్షన్ ఆఫ్ లోయర్ కాన్స్టిట్యూయెంట్స్ బై సెట్టింగ్ అప్ వైబ్రేషన్స్ అలాంగ్ సైడ్ vibrations antagonistic to them and the drawing. అంటే ఇప్పుడు ఇంతకు ముందు శరీరం లాగే ఇందులో కూడాను లోయర్ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క వాటిని బయటకి తీసేస్తుంది, రకరకాలైనటువంటి దానికి వ్యతిరేకమైనటువంటి వైబ్రేషన్స్ తో. అండ్ ద డ్రాయింగ్ ఇన్ ఆ ఫైనర్ మెటీరియల్స్, ఫైన్ గా ఉన్న మెటీరియల్స్ లోపలికి తీసుకుంటుంది క్రూడ్ గా ఉన్న వాటి ప్లేస్ లో. బట్ నౌ ద increased moral intellectual development of the man puts the building almost entirely under his own control. అంటే ఇప్పుడు యావరేజ్ మనిషి కొంత మోరల్ గా ఇంటెలెక్చువల్ గా బాగా డెవలప్ అయ్యాడు గనక అదంతా కూడా తన ఓన్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. మనిషి యొక్క ఫర్ హీ ఈజ్ నో లాంగర్ డ్రివెన్ హియర్ అండ్ దేర్ బై స్టిమ్యులై ఫ్రమ్ ఎక్స్టర్నల్ నేచర్. అంటే ఎక్స్టర్నల్ నేచర్ నుంచి వచ్చినటువంటి ప్రేరణతో కాకుండా ఇంకో రకంగా చలించడనమాట. అంటే ఇక్కడ మళ్ళీ బట్ నౌ ఇక్కడ ఎక్కువగా మోరల్ నైతికమైన బుద్ధిపరమైనటువంటి బాగా పెరిగి అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి తన కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ అండర్ తన యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. హీ ఈజ్ నో లాంగర్, ఆయన ఇంకా బయటనున్న ప్రేరణలతోటి ఎక్స్టర్నల్ ఆయన ఏమీ కూడా చెల్లించకుండా ఉంటాడు. అండ్ రీజన్స్ జడ్జెస్ అండ్ రెజిస్ ఆర్ ఈల్స్ యాజ్ హీ థింక్స్ వెల్. ఆయనకి ఏది రైట్ అనిపిస్తే దాని ప్రకారమే ఆయన కదులుతాడు. కానీ బయటనున్న ప్రేరణలతో, అంటే ఎవరో ఏది రైట్ అంటే అటువైపు వెళ్ళిపోవడం, అలాగే జడ్జి చేసిన వాటితోటి ఎవరైనా బాహ్యంగా నిగ్రహించిన అంటే లోబరుచుకున్న వాటితో కాకుండా తనకి ఆలోచించి ఏది రైట్ అటు వెళ్తాడు. బై ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వెల్ డైరెక్టెడ్ థాట్, అంటే బాగా ఎటువైపు అయితే వెళ్ళాలో అని అనుభవంతో బాగా డైరెక్ట్ చేసిన ఆలోచనతో ఆయన త్వరితంగా యాస్ట్రల్ బాడీని ప్రభావితం చేస్తాడు. అందువలన దాని యొక్క అభివృద్ధి అనేది బాగా ఫాస్ట్గా జరుగుతుంది. Nor is it necessary that he should understand the modus operandi in order to bring about the effect. అంటే ఆయనకి అది అర్థం కాకపోయినా సరే ఆయనకు అర్థం అవ్వాలనేం లేదు ఈ ఎఫెక్ట్ తేవడానికి. ఎనీ మోర్ దాన్ దట్ ఏ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ లైట్ ఇన్ ఆర్డర్ టు సీ. అంటే లాస్ ఆఫ్ లైట్ తెలిస్తేనే లైట్ని చూడగలరు. అలాగా అతనికి తెలియకపోయినా అవన్నీ జరుగుతూనే ఉంటాయి. మోడస్ ఆపరండి అంటే అవన్నీ పని చేయడం అన్నది అతనికి అది అవగాహన అవ్వకపోయినా ఈ షుడ్ అండర్స్టాండ్ ద మోడస్ ఆపరండి, అది ఎలా పనిచేస్తోంది అంతా తెలియకపోయినా పని మాత్రం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా ఎలాంటి ఎఫెక్ట్ తేవాలి అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నిద్రలో ఈ బాగా అభివృద్ధి చెందిన యాస్ట్రల్ శరీరం అన్నది స్లిప్ అయిపోతుంది. ఎలా అయితే మామూలుగానే ఫ్రమ్ ఇట్స్ ఫిజికల్ ఎన్కేస్మెంట్ భౌతిక శరీరం నుంచిను, బట్ ఈజ్ బై నో మీన్స్ హెల్డ్ క్యాప్టివ్ బై ఇట్. దాని చేత అది అంటే బంధించబడదు.
యాజ్ ఇన్ ద ఫార్మర్ కేస్, మొదటి దాంట్లో లాగా. ఇట్ రోమ్స్ అబౌట్ ఇన్ ద యాస్ట్రల్ వరల్డ్, అది యాస్ట్రల్ వరల్డ్ లో ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. డ్రిఫ్టెడ్ హిదర్ అండ్ దిదర్, ఇక్కడ అక్కడ తిరుగుతుంది. బై ద యాస్ట్రల్ కరెంట్స్, యాస్ట్రల్ ప్లేన్ లో ఉన్న కరెంట్స్ తో అది ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. వైల్ ద కాన్షియస్నెస్ విత్ ఇన్ ఇట్ నాట్ యెట్ ఏబుల్ టు డైరెక్ట్ ఇట్స్ మూమెంట్స్, దాంట్లో ఉన్న కాన్షియస్నెస్ ఇంకా దాని కదలికలన్నీ డైరెక్ట్ చేయలేకపోతూ ఉంటుంది. అది ఎరుకగా ఉంటుంది. ఎంగేజ్డ్ ఇన్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ మెంటల్ ఇమేజెస్, అది దాని యొక్క మానసిక ఇమేజెస్ లోనే ఆనందపడుతూ ఉంటుంది, అండ్ మెంటల్ యాక్టివిటీస్ లోనిను. అండ్ ఏబుల్ ఆల్సో టు రిసీవ్ ఇంప్రెషన్స్ త్రూ హిస్ యాస్ట్రల్ కవరింగ్, అది ఏం చేస్తుందంటే యాస్ట్రల్ కవరింగ్ నుంచి ఇంప్రెషన్స్ కూడా తీసుకోగలదు. అండ్ టు చేంజ్ ఫ్రమ్ ఇంటూ మెంటల్ పిక్చర్స్, వాటిని మెంటల్ పిక్చర్స్ గా మారుస్తుంది. ఇన్ దిస్ వే ఏ మ్యాన్ మే గెయిన్ నాలెడ్జ్ వెన్ అవుట్ ఆఫ్ ద బాడీ, అంటే ఈ విధంగా మనిషి తన శరీరానికి బయట కూడా జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అండ్ మే సబ్సీక్వెంట్, అంటే ఎలాంటిది, తనకు వచ్చినటువంటి వాటిని మెంటల్ పిక్చర్స్ గా మార్చగలుగుతుంది. అండ్ మే సబ్సీక్వెంట్లీ ఇంప్రెస్ ఇట్ ఆన్ ద బ్రెయిన్, ఆ విధంగా దాని యొక్క ప్రభావం బ్రెయిన్ మీద ఉంటుంది. ఒక క్లియర్ గా ఉన్న డ్రీమ్ గా కానీ విజన్ గా కానీ, వితౌట్ దిస్ లింక్ ఆఫ్ మెమొరీ, జ్ఞాపకం అన్నది లేకుండానే, ఇట్ మే ఫిల్టర్ త్రూ ఇంటూ ద బ్రెయిన్ కాన్షియస్నెస్, అదేమో బ్రెయిన్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళగలుగుతుంది. అంటే ఈ యాస్ట్రల్ బాడీలోంచి వచ్చినవి అది క్లియర్ గాను, వివిడ్ గా, విశాలంగా ఉన్న విజన్ గాను, ఏ రకమైనటువంటి జ్ఞాపకంతో సంబంధం లేకుండా అది బ్రెయిన్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళగలదు. ఇది 2 యావరేజ్ మ్యాన్ యొక్క యాస్ట్రల్ బాడీ. ఇంకా అబోవ్ యావరేజ్ మ్యాన్ అంటే ద యాస్ట్రల్ బాడీ ఆఫ్ అదే స్పిరిచువల్లీ డెవలప్డ్ మ్యాన్, అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తి, అతనికి అన్ని కూడా ఫైన్ పదార్థాలతో ఉంటాయి. ప్రతి సబ్ డివిజన్ ఫైన్ పదార్థాలతోటే ఉంటుంది. యాస్ట్రల్లో 7 సబ్ డివిజన్ లో 7 కూడా చాలా సున్నితమైన పదార్థాలతో, ద హయ్యర్ కైండ్స్ లార్జ్లీ ప్రిడామినేటింగ్ ఇన్ అమౌంట్, అంటే హయ్యర్ కైండ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇది ఒక సౌందర్యమైనటువంటి వస్తువుగా ఉంటుంది. ఎంతో ప్రకాశవంతంగాను, మంచి రంగులతోని, భూమి మీద మనకు తెలియని రంగులతో ఉంటుందన్నమాట. వాటంతట అవే ప్రకాశిస్తూ ఆ దాని మీద వచ్చినటువంటి ప్రేరణలకి ప్రతిస్పందిస్తూ, బై ద ప్యూరిఫైడ్ మైండ్, అంటే పవిత్రమైనటువంటి మనస్సుతోటి ఆయన దాని మీద వచ్చిన వాటికి అది స్పందిస్తూ చక్కటి రంగులతో సౌందర్యవంతంగా, తేజోవంతంగా ఉంటుంది. అది భూమి మీద మనం చూడని రంగులు కూడా అందులో ఉంటాయి. ద వీల్స్ ఆఫ్ ఫైర్ ఆర్ నౌ సీన్ టు డిజర్వ్ దేర్ నేమ్స్, అంటే ఇక్కడ వీల్స్ ఆఫ్ ఫైర్ అంటే అగ్ని యొక్క చక్రాలు అంటున్నారు. ఇప్పుడు మనకి కనిపిస్తాయిట, వాటి యొక్క పేర్లు. డిజర్వ్ దేర్ నేమ్స్ అండ్ దేర్ వర్లింగ్ మోషన్, అవి తిరుగుతూ ఉంటాయి. డినోట్స్ ద యాక్టివిటీ ఆఫ్ ద హయ్యర్ సెన్సెస్, అంటే హయ్యర్ సెన్సెస్ యొక్క యాక్టివిటీని ఈ వీల్స్ మనకి ఇండికేట్ చేస్తున్నాయి. సచ్ ఎ బాడీ ఈజ్ ఇన్ ద ఫుల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్, అది పూర్తిగా వికాసం చెందింది. ఏ వెహికల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇవల్యూషన్ ఇట్ హ్యాస్ బీన్ వివిఫైడ్ ఇన్ ఎవ్రీ ఆర్గన్, అంటే పరిణామం చెందుతున్న కొద్దీ ప్రతి ఆర్గన్ లోని కూడా అది ఎంతో క్లియర్ గా ఉంటుంది. అండ్ బ్రాట్ అండర్ ద కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఇట్స్ ఓనర్, ఎవరైతే యాస్ట్రల్ బాడీ కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క కంప్లీట్ కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా బిలో యావరేజ్ స్పిరిచువల్లీ డెవలప్డ్ మ్యాన్ యొక్క యాస్ట్రల్ బాడీస్ ఎలా ఉంటాయి చెప్పారు. ఇప్పుడు జెంటిల్, కామ్, సెరీన్, ఫుల్ ఆఫ్ పవర్, జెంటిల్ గా అంటే ఎంతో సౌమ్యంగా, కామ్ గా, పవిత్రంగా, శక్తితో నిండిపోయి, బట్ విత్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, అక్కడ ఎక్కడా కూడా రెస్ట్లెస్నెస్ అనేది లేకుండా, అటువంటి వ్యక్తి ఆల్ ద సిద్ధీస్ స్టాండ్ రెడీ టు సర్వ్, సిద్ధులన్నీ వాళ్ళ ఎదురుగుండా వచ్చి నాకు అటువంటి వ్యక్తి ఎదురుగుండా వస్తాయిట, ఆయనకి సహాయం చేయడానికి. హియర్ ద సాత్విక్ గుణ, ద క్వాలిటీ ఆఫ్ బ్లెస్ అండ్ ప్యూరిటీ, అంటే ఆ పరమానందము, ఆ పవిత్రత సహజ సిద్ధంగాను ఎక్కువగా ఉంటాయి. సిద్ధీస్ ఆర్ సూపర్ ఫిజికల్ పవర్స్, అంటే ఆది భౌతికమైన శక్తులు సిద్ధులంటే.
ఇప్పుడు ఈ యాస్ట్రల్ బాడీ ఏమో ఫిజికల్ బ్రెయిన్‌కిను, మనిషి యొక్క కాన్షియస్‌నెస్‌కిను మధ్యలోని అదొక బ్రిడ్జ్‌గా ఆ గల్ఫ్ అంటే ఆ ఖాళీని పూరించడానికి పనిచేస్తుంది. అదేం చేస్తుంది? ఈ కాన్షియస్‌నెస్‌ని, ఫిజికల్ బ్రెయిన్‌ని సెపరేట్ చేసేదాన్ని అది ఒక బ్రిడ్జ్‌గా రెండిటిని కలిపేటట్టుగా ఉంటుంది. ఇంపాక్ట్స్ రిసీవ్డ్ బై ద సెన్స్ ఆర్గన్స్ అండ్ ట్రాన్స్మిటెడ్ అంటే బయట నుంచి ఇంద్రియాల నుంచి తీసుకున్నవన్నీ కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. యాజ్ వీ హ్యావ్ సీన్ టు ద డెన్స్ అండ్ ఈథరిక్ సెంటర్స్. అవి బాహ్యంగా తీసుకున్నవన్నీ కూడా డెన్స్ అంటే థిక్‌గా అంటే బాగా సాంద్రతరంగాను, ఆ ఈథరిక్ సెంటర్స్‌కి అందులో ఉన్న ప్రాణమయ కోశంలో ఉన్న సెంటర్స్‌కి అవి పాస్ అవుతాయి. పాస్ థెన్స్ టు ద కరస్పాండింగ్ యాస్ట్రల్ సెంటర్స్. అక్కడి నుంచి దానికి అంటే సంబంధించిన యాస్ట్రల్ సెంటర్స్‌కి పాస్ అవుతాయి. హియర్ దే ఆర్ వర్క్ ఆర్ బై ద ఎలిమెంటల్ ఎసెన్స్ అండ్ ఆర్ ట్రాన్స్‌మ్యూటెడ్ ఇంటూ ఫీలింగ్స్. అక్కడ మళ్ళీ అవి ఎలిమెంటల్ ఎసెన్స్‌లోకి వెళ్ళి ఫీలింగ్స్‌గా మారతాయి. అండ్ ఆర్ దెన్ ప్రెజెంటెడ్ టు ద ఇన్నర్ మ్యాన్ యాజ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. అప్పుడు అంతర్గత వ్యక్తికి కాన్షియస్‌నెస్ యొక్క ఆబ్జెక్ట్‌గా అవి వెళ్తాయి. యాస్ట్రల్ వైబ్రేషన్స్ అవేకనింగ్ కరెస్పాండింగ్ వైబ్రేషన్స్ ఇన్ ద మెటీరియల్స్ ఆఫ్ ద మెంటల్ బాడీ. ఈ యాస్ట్రల్ వైబ్రేషన్స్ ఏం చేస్తాయి? అదే విధంగా ఉన్న అంటే దానికి తగినటువంటి మెటీరియల్స్‌ని మెంటల్ బాడీలో ఉన్న మెటీరియల్స్‌ని వైబ్రేట్ అయ్యేటట్టు చేస్తాయి. మెంటల్ ప్లేన్ అనే పుస్తకంలో చాప్టర్ 4లో ఉందంటున్నాడు. అంటే ఇవి ఒకదాని నుంచి ముందు ఇథరిక్ డబుల్, తర్వాత యాస్ట్రల్ ప్లేను, తర్వాత మెంటల్ ప్లేను, ఆ విధంగా అవి కరెస్పాండింగ్ దానికి తగ్గట్టుగా వైబ్రేట్ అవుతాయి. ఈ రకంగా ఉన్నటువంటి అంటే గ్రెడేషన్స్ అంటే ఆ పెంపుదలలు ఒకదానికంటే మించి అండ్ ఫైన్నెస్‌లో అంటే బిలో యావరేజ్ మ్యాన్ కంటే యావరేజ్ మ్యాను, యావరేజ్ కంటే స్పిరిచువల్ మ్యాను అలాగా గ్రెడేషన్స్ ఉంటాయి. స్పిరిట్ మ్యాటర్‌లో ద హెవీ ఇంపాక్ట్స్ ఆఫ్ టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ టు ద కాన్షియస్ ఎంటిటీ. అవి భౌతికంగా ఉన్నటువంటి ఆ ప్రభావాలన్నీను అవి కాన్షియస్‌గా ఉన్న దానికి ప్రసారం అవుతాయి. అండ్ ఇన్ టర్న్ ద వైబ్రేషన్స్ సెటప్ బై హిస్ థాట్స్ ఆయన యొక్క ఆలోచనల వల్ల వచ్చినటువంటి వైబ్రేషన్స్ కెన్ పాస్ అలాంగ్ ద సేమ్ బ్రిడ్జ్ టు ద ఫిజికల్ బ్రెయిన్. అదే బ్రిడ్జ్ ద్వారా ఫిజికల్ బ్రెయిన్కి వెళ్తాయి. అండ్ దేర్ ఇండ్యూస్ ఫిజికల్ వైబ్రేషన్స్. అందువల్ల ఫిజికల్ వైబ్రేషన్స్ వస్తాయి. అంటే ఏవైతే రిసీవ్ చేసుకున్నాయో దానికి తగ్గట్టుగా కరెస్పాండింగ్ టు ద మెంటల్. This is the regular normal way in which consciousness receives impressions from without. అంటే బయట నుంచి తీసుకున్నవి ఈ విధంగా అది మెంటల్ బాడీకి వస్తాయి. దిస్ ఈస్ ద రెగ్యులర్ నార్మల్ వే. ఈ విధంగా ఉంటుందన్నమాట బాహ్యం నుంచి వచ్చేవి. అండ్ ఇన్ టర్న్ సెన్స్ ఇంప్రెషన్స్ అవుట్వర్డ్స్. అదే విధంగా ఎలా వచ్చాయో అలాగే బాహ్యంగా కూడా ఇంప్రెషన్స్ని పంపిస్తుంది. By this constant passage of vibrations to and fro, the astral body is chiefly developed. ఈ విధంగా పైనుంచి లోపలికి, లోపల నుంచి పైకి వైబ్రేషన్స్ పంపించడం ద్వారా యాస్ట్రల్ బాడీ బాగా అభివృద్ధి చెందుతుంది. The currents place upon it from within and from without, it evolves its organization. ఆ ప్రవాహాల వల్ల ఆ పరిణామం అనేది జరుగుతుంది. అండ్ సబ్సర్వ్స్ ఇట్స్ జనరల్ గ్రోత్. అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆ ఆర్గనైజేషన్ అంటే ఆ వ్యక్తి. బై దిస్ ఇట్ బికమ్స్ లార్జర్, ఫైనర్ ఇన్ టెక్స్చర్. ఈ రకమైన వాటితో అది పెద్దగా అయి ఫైన్గా అవుతుంది. చాలా నిశ్చితమైన అవుట్లైన్ ఉంటుంది. వ్యవస్థాపకంగా ఉంటుంది. తర్వాత ఆర్గనైజ్డ్ ఇన్ఫీరియారిటీ అన్నారు. అంటే దాంట్లో ఉన్నవన్నీ కూడా ఆ ఇన్ఫీరియర్‌గా ఉన్నవన్నీ ఆర్గనైజ్ అయ్యి ఉంటాయి. అంటే సంస్థాపించబడి. ట్రైన్డ్ థస్ టు రెస్పాండ్ టు కాన్షియస్‌నెస్. ఈ విధంగా కాన్షియస్‌నెస్‌కి రెస్పాండ్ అవుతూ అది గ్రాడ్యువల్‌గా యాజ్ ఇట్స్ సెపరేట్ వెహికల్ దాని యొక్క సెపరేట్ వెహికల్‌గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ టు ట్రాన్స్మిట్ ఇట్ టు ఇట్ క్లియర్లీ ద వైబ్రేషన్స్ రిసీవ్డ్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ద యాస్ట్రల్ వరల్డ్. అది
యాస్ట్రల్ వరల్డ్ లోంచి రిసీవ్ చేసుకున్నటువంటి వైబ్రేషన్స్ ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ రీడర్స్ విల్ హ్యావ్ హ్యాడ్, ఎక్కువ మంది ఈ చదివిన వాళ్ళు, సమ్ లిటిల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ కమింగ్ ఇన్ టు కాన్షియస్నెస్ ఫ్రమ్ వితౌట్, బాహ్యం నుంచి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ రావడం కొందరు అనుభవించే ఉంటారు. దట్ డు నాట్ అరైజ్ ఫ్రమ్ ఎనీ ఫిజికల్ ఇంపాక్ట్, అంటే భౌతికమైన ఇంపాక్ట్ తో రాకుండా వాళ్ళ లోపల నుంచే ఈ యాస్ట్రల్ ఇంపాక్ట్ తో వచ్చినవి ఎంతో మంది అనుభవించే ఉంటారు. అండ్ దట్ ఆర్ వెరీ క్విక్లీ వెరిఫైడ్ బై సమ్ ఎక్స్టర్నల్ అక్కరెన్స్, దాన్ని మనం ఎక్స్టర్నల్ అక్కరెన్స్ తోటి వెరిఫై చేస్తూ ఉంటాం అంటున్నారు. అంటే ఇలాగా అవుట్ సైడ్ నుంచి రాకపోయినా యాస్ట్రల్ బాడీ నుంచే వచ్చినటువంటి వాటిని చాలా మంది అనుభవించే ఉంటారు అంటున్నారు. బై దిస్ ఇట్ బికమ్స్ లార్జర్, ఫైనర్ ఇన్ టెక్స్చర్. Most readers will have had some little experience of impressions coming into consciousness from without that do not arise from any physical impact. అవి ఏ ఫిజికల్ ఇంపాక్ట్ తోటి రాలేదు. అండ్ దట్ ఆర్ వెరీ క్విక్లీ వెరిఫైడ్ బై సమ్ ఎక్స్టర్నల్ అకరెన్స్. ఎక్స్టర్నల్ అకరెన్స్ తోటి ఇలాంటి వాటిని మనం వెరిఫై చేయొచ్చు అంటున్నారు. These are frequently impressions that reach the astral body directly. ఇలాంటి ఇంప్రెషన్స్ అన్నీను యాస్ట్రల్ బాడీకి డైరెక్ట్ గా చేరతాయి. అండ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై ఇట్ టు ది కాన్షియస్నెస్, అదేమో ఆ కాన్షియస్నెస్ కి ప్రసరించుతుంది. అండ్ సచ్ ఇంప్రెషన్స్ ఆర్ ఆఫెన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ప్రీవిజన్స్ విచ్ వెరీ క్విక్లీ ప్రూవ్ దెమ్సెల్స్ టు బి ట్రూ. అంటే వాళ్ళకి ముందుగా వచ్చిన విజన్స్ అన్నమాట, అవి తర్వాత నిజమని ప్రూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఇలాంటి కొన్ని వైబ్రేషన్స్ అప్పుడప్పుడు ఏవో కొన్ని తెలుస్తూ ఉంటాయి, అవి తర్వాత నిజమని ప్రూవ్ అవుతూ ఉంటాయి. వెన్ ద మ్యాన్ ఈజ్ ఫార్ ప్రోగ్రెస్, ఇంకా బాగా అభివృద్ధి చెందిన వ్యక్తి అయితే ఆయన ద స్టేజ్ వేరీస్, ఆయన యొక్క స్టేజ్ మారుతూ ఉంటుంది. మచ్ అకార్డింగ్ టు అదర్ సర్కమ్స్టెన్సెస్. లింక్స్ ఆర్ సెటప్ బిట్వీన్ ద ఫిజికల్ అండ్ ద astral and mental, so that consciousness works unbrokenly from one state in the other, memory having in it none of the lapses which in the ordinary man interpose a period of unconsciousness in passing from one plane to another. అంటే బాగా డెవలప్డ్ వ్యక్తిలోనేమో ఇలాగా యాస్ట్రల్ నుంచి ఫిజికల్ నుంచి యాస్ట్రల్ నుంచి మెంటల్, ఇలా క్లియర్గా వెళ్తాయి. అక్కడ ఏ రకమైనటువంటి అంటే క్లారిటీతో అవి ఏవైతే రిసీవ్ చేసుకున్నాయో అవి, అంటే అందుకనే ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందితే ఆయన తన యొక్క పరిస్థితులను బట్టి లింక్స్ కూడా చాలా గట్టిగా, అంటే ఫిజికల్ నుంచి యాస్ట్రల్ నుంచి మెంటల్, ఇలాగా ఆ విధంగా కాన్షియస్నెస్ అన్నది అన్బ్రోకెన్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి అది అవన్నీ మెమొరీ హ్యావింగ్ ఇన్ ఇట్, దాంట్లో మెమొరీ ఉంటుంది. నన్ ఆఫ్ ది ల్యాప్సెస్ విచ్ ఈస్ ఇన్ ద ఆర్డినరీ మ్యాన్, అంటే సామాన్యమైన వ్యక్తి ఏంటంటే ఆ టైంలో అన్కాన్షియస్ గా అయిపోతున్న టైంలో ఈ వ్యక్తి ఏమోని అన్కాన్షియస్ గా అవ్వకుండా ఇలా ఒక ప్లేన్ లోంచి ఇంకొక ప్లేన్ లోకి పాస్ ఆన్ అవుతాయి, ఏ ల్యాప్స్ అనేది లేకుండా. ద మ్యాన్ కెన్ దెన్ ఆల్సో ఫ్రీలీ ఎక్సర్సైజ్ ద యాస్ట్రల్ సెన్సెస్. అప్పుడు వ్యక్తి తన యాస్ట్రల్ సెన్సెస్ ఆయన ఫ్రీగా కూడా అంటే దాన్ని ఎక్సర్సైజ్ చేయగలడు. వైల్ ద కాన్షియస్నెస్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఆయన కాన్షియస్నెస్ ఫిజికల్ బాడీలో పనిచేస్తున్నా ఆయన ఇవన్నిటిని వర్క్ అంటే మీద ఆయనకి ఆధిపత్యం ఉంటుంది. సో దట్ దీస్ ఎన్లార్జ్డ్ అవెన్యూస్ ఆఫ్ నాలెడ్జ్ బికమ్ ఎన్ ఎపనేజ్ ఆఫ్ హిజ్ వేకింగ్ కాన్షియస్నెస్. అంటే ఆయన ఇంతలాగా బాగా ఉండడం బట్టి ఆయనకేమో వేకింగ్ కాన్షియస్నెస్ లో కూడా ఈ యాస్ట్రల్ బాడీని అటువంటి వర్కింగ్ ఇన్ ద ఫిజికల్ బాడీ పనిచేస్తున్న యాస్ట్రల్ సెన్సెస్ ని కూడా ఆయన ఎక్సర్సైజ్ చేయగలుగుతాడు. ఆబ్జెక్ట్స్ విచ్ వర్ బిఫోర్ మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్, అంటే ఇంతకు ముందు విశ్వసించినటువంటివి బికమ్స్ మ్యాటర్స్ ఆఫ్ నాలెడ్జ్, అంటే కేవలం విశ్వాసంతో ఉన్నవి ఇప్పుడు జ్ఞానపరంగా తెలుస్తాయి అన్నమాట. ఆఫ్ ద బికమ్స్ an upon matters of knowledge, and he can personally verify the accuracy of much of the theosophical teaching as to the lower regions of the indivisible world.
అంటే ఆయనకి ఈ విధంగా కాంటాక్ట్ అంత స్థిరంగా ఉండడం వల్ల ఆయన థియోసాఫికల్ టీచింగ్స్‌ని కూడా వెరిఫై చేయగలడు. లోయర్ రీజియన్స్‌కి సంబంధించి ఇన్విజిబుల్ వరల్డ్ అంటే అదృశ్య ప్రపంచాల్లో ఉన్నవి కూడా ఆయన మచ్ ఆఫ్ ద థియోసాఫికల్ టీచింగ్ అవి ఎంత రైటు, యాక్యురసీ, ఆ కరెక్ట్‌నెస్‌ని కూడా ఆయన తెలుసుకోగలడు. వెన్ మ్యాన్ ఈజ్ అనలైజ్డ్ ఇంటూ ప్రిన్సిపల్స్ అంటే వ్యక్తి విశ్లేషణాత్మకంగా ప్రిన్సిపల్స్‌గా దట్ ఈస్ ఇంటూ మోడ్స్ ఆఫ్ మేనిఫెస్టింగ్ లైఫ్ ఈస్ 4 లోయర్ ప్రిన్సిపల్స్. ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఏంటంటున్నారు? ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, ఇతరికి డబుల్ వీటన్నిటిని ప్రిన్సిపల్ అని మాట్లాడుతున్నారు. ఈ కిందనున్న 4 లోయర్ ప్రిన్సిపల్స్ టర్మ్డ్ ద లోయర్ క్వాటినరీ, వాటిని కిందనున్న చతురస్రం అంటారు. ఆర్ సెట్ టు ఫంక్షన్ ఆన్ ద యాస్ట్రల్ బాడీ, యాస్ట్రల్ అండ్ ఫిజికల్ ప్లేన్స్. ఆ లోయర్ క్వాటినరీ అంటే కిందనున్న చతురస్రం అది ఫిజికల్లోని యాస్ట్రల్లోని పనిచేస్తుంది. ద ఫోర్త్ ప్రిన్సిపల్ ఈజ్ కామా, డిజైర్, అండ్ ఇట్ ఈస్ ద లైఫ్ మేనిఫెస్టింగ్ ఇన్ ద యాస్ట్రల్ బాడీ. అది ఆ 4వ ప్రిన్సిపల్ ఏమో కామం లేకపోతే కోరిక. అదేమో యాస్ట్రల్ బాడీలో అది లైఫ్, ఇట్ ఈస్ ద లైఫ్ మేనిఫెస్టింగ్ ఇన్ ద యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీలో లైఫ్గా అది ప్రకటమవుతుంది. అండ్ కండిషన్డ్ బై ఇట్. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద అట్రిబ్యూట్ ఆఫ్ ఫీలింగ్. దానికి క్యారెక్టర్స్ ఏమిటి? 4వ ప్రిన్సిపల్లో ఫీలింగ్, వెదర్ ఇన్ ద రూడిమెంటరీ ఫార్మ్ ఆఫ్ సెన్సేషన్, అది మౌలికంగా అవ్వచ్చు లేకపోతే క్లిష్టంగా అవ్వచ్చు దాని యొక్క ఎమోషన్ ప్రకారం, ఆర్ ఇన్ ఎనీ ఆఫ్ ద గ్రేడ్స్ దట్ లై బిట్వీన్, లేదా మధ్యలో అంటే దానికి మధ్యస్థంగాను ఉండొచ్చు. దిస్ ఈజ్ సమ్డ్ అప్ యాజ్ డిజైర్. దీన్నే కోరిక అంటాం. దట్ విచ్ ఈజ్ అట్రాక్టెడ్ ఆఫ్ ఆర్ రెపెల్ అంటే ఆబ్జెక్ట్స్ వస్తువుల చేత కొన్నిటి చేత అట్రాక్ట్ అవుతుంది, కొంతమంది చేత వికర్షితం అవుతుంది. అకార్డింగ్ యాజ్ దే గివ్ ప్లెజర్ ఆర్ పెయిన్ టు ద పర్సనల్ సెల్ఫ్. ఆ వ్యక్తికి సుఖం వచ్చిందా అంటే ఆ సంతోషం వస్తే దాంతో అట్రాక్ట్ అవుతాడు, కష్టం కలిగి బాధ కలిగితే దానితోటి వికర్షితం అవుతాడు. ఇక్కడికి ఆపుదామా ఏంటి? టైం ఎంత ఉందో మరి. ఇప్పుడు టైం ఎంత అయింది దాన్ని బట్టి చెప్పొచ్చు. ఆపుదాం. 10 నిమిషాలుంది. నేను అంటే బాగా ఫాస్ట్‌గా చదివానా హనుమంతరావు గారు? అంటే ఇక్కడ 3 రకాల తీసుకున్నారు. అన్‌డెవలప్డ్ మ్యాన్, యావరేజ్ మ్యాన్, స్పిరిచువల్లీ డెవలప్డ్ మ్యాన్ తీసుకొని వాళ్ళ యాస్ట్రల్ బాడీస్ ఎలా ఉంటాయో, అవి ఎలా కాన్షియస్నెస్ ఇది బాడీ, యాస్ట్రల్ బాడీ ఫిజికల్ బాడీకి కాన్షియస్నెస్ కి ఎలా బ్రిడ్జ్ లాగా ఉంటాయో చెప్పారు. మధ్యలో అంటే అర్థమవుతుంది కానీ చెప్పలేను. అదే స్పిరిచువల్లీ డెవలప్డ్ మ్యాన్ లో ఫైనర్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ మ్యాన్ మొదటి వాడి కంటే కొంచెం ఎక్కువ ఫైనర్ మ్యాటర్ ఉంటుంది. అది కొంచెం నిశ్చయంగా అవుట్లైన్ బాగుంటుంది, ఆ క్లారిటీ ఉంటుంది. అదే ఇంకా స్పిరిచువల్లీ డెవలప్డ్ మ్యాన్ అయితే ఇంకా సౌందర్యవంతమైన కలర్స్ తోటి, ఆ తర్వాత మంచి ప్రకాశవంతంగాను ఉంటుంది, చాలా ఫైనర్ మ్యాటర్స్ తో ఉంటుంది. మొత్తం 7 ప్లేన్స్ కూడా 7 సబ్ డివిజన్స్ కూడా అవి ఎంతో ఫైనర్ మ్యాటర్ తో ఉంటాయి. ఈ విధంగా ఇవి యాస్ట్రల్ బాగా డెవలప్డ్ వ్యక్తులు ఏంటంటే యాస్ట్రల్ నుంచి మెంటల్ నుంచి కాన్షియస్నెస్ కి, బ్రెయిన్ కాన్షియస్నెస్ కి వెళ్తూ ఉంటాయి స్పందనలు, వైస్ వర్సా. అంటే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. అందుకే కొంతమంది ఫిజికల్ ప్లేన్ లో పనిచేస్తూ కూడా యాస్ట్రల్ ఎక్సర్సైజెస్ చేస్తారు. అంటే ఓకే అంటారు కదా, బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఒకేసారి 7 ప్లేన్స్ లో పనిచేయగలరు. వాళ్ళు భౌతిక ప్లేన్ లో పనిచేస్తూనే యాస్ట్రల్ లో చేయగలరు, మెంటల్ లో చేయగలరు. అలాగే అంటే ఆ 7 ప్లేన్స్ లోని కూడా వాళ్ళు ఎట్ ఏ టైం ఫంక్షన్ చేయగలరు, వాళ్ళ అడ్వాన్స్మెంట్ ఉన్న కొద్దీ. అందుకని మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఏ విధంగా వాళ్ళకి నచ్చినవి భౌతిక శరీరం మీద ప్రభావం ఉన్నప్పుడు నచ్చిన వాటిని తీసుకుంటారు, నచ్చని వాటిని వికర్షితం అంటే తోసేస్తారు.
ఈ విధంగా వెంటనే యాస్ట్రల్ నుంచి ఫిజికల్ బాడీ మీదకి వచ్చేస్తుంది ప్రభావం. అలాగే ఒక ఫీలింగ్ గానీ దేనిదైనా సరే. అలాగే భౌతికమైన వస్తువుల యొక్క ఆకర్షణ, వికర్షణలు కూడా వాళ్ళకి సౌఖ్యం ఇచ్చే వాటిని ఆకర్షించి, బాధ కలిగే వాటిని వికర్షిస్తారు. అందుకని అవి అలాగే పాస్ ఆన్ అవుతాయి. అట్రిబ్యూట్ ఆఫ్ ఫీలింగ్ వెదర్ ఇన్ ద రూడిమెంటరీ ఫార్మ్ ఆర్ సెన్సేషన్ రూపంలో అవ్వచ్చు. ఆ ఫీలింగ్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చినప్పుడు నచ్చినవి తీసుకుంటారు, నచ్చనివి వదిలేస్తారు. అంతవరకు మనం చదివాం. అది ఇప్పుడు మనం అంటే అదే అంటే బాగా వికసించిన వ్యక్తి ఏమిటి అంటే చాలా చక్కగా, అందంగా ఉంటుంది ఆయన యొక్క యాస్ట్రల్ బాడీ. ఆయన కంట్రోల్‌లో ఉంటుంది. క్లారిటీ ఉంటుంది. అవుట్‌లైన్ క్లియరెన్స్ ఉంటుంది. భూమి మీద మనం చూడనంత అద్భుతమైనటువంటి కలర్స్‌తో ఉంటుంది. ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ వ్యక్తి కంట్రోల్‌లో ఉంటుంది. ఆ వ్యక్తికి తను యాస్ట్రల్ బాడీని ఏ విధంగా నడిపించాలో అన్న కంట్రోల్‌లో కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఒక బాడీ నుంచి ఇంకో బాడీ కనెక్షన్ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది. అంతే గదండీ! మనం చదువుకున్నది. అది అంటే అందుకని ఈ నాలుగింటిని కలిపి లోయర్ క్వాటర్నరీ అని అంటారు. అందులో నా ఫోర్త్ ప్రిన్సిపల్ కామ అంటే కోరిక. ఇది యాస్ట్రల్ బాడీకి లైఫ్‌నిచ్చే ప్రిన్సిపల్ అన్నమాట. ఫీలింగ్ తోటి దానికి సంబంధం ఉంటుంది. అది రూడిమెంటరీ రూపం ఉన్నా, సెన్సేషన్ రూపం ఉన్నా దానికి కామ అనే డిజైర్ బాడీకి అదే ఫోర్త్ ప్రిన్సిపల్ అని వేటిని అంటున్నామండి మన బాడీస్‌ని ఇక్కడ ప్రిన్సిపల్ అంటాం. ఫిజికల్, ఇథరిక్ డబుల్ అంటే ప్రాణమయ కోసం. మూడోది అంత తర్వాత యాస్ట్రల్, తర్వాత కామ. ఈ 4 ప్రిన్సిపల్స్ అని ఫోర్త్ ప్రిన్సిపల్ ఈజ్ ది కామ ప్రిన్సిపల్ అన్నట్టు. కామలోకం. కామ లేకపోతే డిజైర్ అది అన్నారు. ఫోర్త్ ప్రిన్సిపల్ ఈజ్ కామ ఆర్ డిజైర్. ఇది యాస్ట్రల్ బాడీకి జీవశక్తిని ఇస్తూ ఉంటుంది. దానితో కండిషన్ అయ్యి ఉంటుంది. అర్థమైందా రామ్మోహన్ రావు గారు, శంకర్రావు గారు, అనుపమ గారు అందరికీ? అందరికీ అర్థమవుతుందా? తెలిసిందండి. రామ్మోహన్ రావు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. శంకర్రావు గారు మ్యూట్ మీద నొక్కండి, అక్కడ మీరు అన్మ్యూట్ అయిపోతారు. టచ్ చేస్తే చాలు. మ్యూట్ సింబల్ ఉంది కదా, టచ్ చేస్తే అన్మ్యూట్ అవుతారు. మీరు మ్యూట్ చేయడం, అన్మ్యూట్ చేయడం అలవాటు చేసుకుంటే మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు మ్యూట్లో ఉండండి. బాగానే వస్తున్నారు, అది కూడా నేర్చేసుకోండి. మ్యూట్ చేయడం, అన్మ్యూట్ చేయడం. ఏమీ లేదు, ఆ మ్యూట్ మీద ఇలా నొక్కితే చాలు. అన్మ్యూట్ అని ఉంటుంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ప్రెస్ కూడా అక్కర్లేదు, టచ్ చేస్తే చాలు. ఎందుకంటే మీకు అర్థమైందా లేదా ఏమీ చెప్పలేకపోతున్నారు కదా. ఏదైనా సందేహం అడగడానికి కానీ. ఓకే అండి. ఇంకా మనకి ఎన్ని నిమిషాలు ఉంది? 4 నిమిషాలు ఉంది. ఇంకెవరైనా ఏమైనా చెప్తే చెప్పండి, లేకపోతే ముగించేద్దామా? ముగించేద్దాం అయితే. అలాగే. ఓకేనండి.